సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పట్టణంలోని రైతు వేదికలో రుణమాఫీ సమస్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 24,000 మంది లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని, సాంకేతిక కారణాల వల్ల మరో 1,100 మంది రైతుల అర్జీలను రైతుల ద్వారా సేకరించిన వ్యవసాయ అధికారులు త్వరలోనే వ్యవసాయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ ద్వారా రైతుల సమస్యలు తీర్చుతారని తెలిపారు. ఇప్పటి వరకు 60 నుంచి 65% వరకు రైతులకు రుణమాఫీ జరిగిందని, ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారులు రైతుల సమస్యలు పరిష్కరించడానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. దాదాపుగా ఈ నియోజకవర్గంలో వచ్చే 8 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు 24,000 మంది రైతులకి ఇప్పటివరకు కూడా లబ్ధి చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రభుత్వం నుంచి కానీ అట్లాగే రైతులు రాని వాళ్ళు కావచ్చు, ఏదైనా కారణం చేత సాంకేతిక కారణాలు కావచ్చు, లేకపోతే ఆధారం తప్పు ఉండడం కావచ్చు, లేకపోతే బ్యాంకులో ఖాతా నెంబర్ తప్పుకోవడం కావచ్చు, లేదంటే రేషన్ కార్డు లేకపోవడం వల్ల కుటుంబ నిర్ధారణ జరగకపోవడం వల్ల కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఏముందంటే ప్రతి రైతు వేదికలో అక్కడ ఉన్న ఏఈఓ గారు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కావచ్చు, వచ్చిన ప్రతి రైతులకు ఇతర పెద్దలందరూ కూడా ఈ రైతులకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి. సార్ మేము రైతు వేదికలో ఎక్కడ ఉంటారని చెప్తే ఈరోజు గజ్వేల్ రైతు వేదికలో రైతులతోటి మీటింగ్ లాంటి సార్ కూడా రావడం జరిగింది. సార్కి వెల్కమ్ చెప్తాము. సార్ మీ ఆధ్వర్యంలో కూడా రైతులకి అనేక అనుమానాలు ఉంటాయి. అవన్నీ అభ్యర్థులను మనం రైతు వేదికల ద్వారా ఏఈఓల ద్వారా మాకు 2 లక్షల పైన ఉన్న రైతు అంటే 2 లక్షల వరకు ఆయనకు రుణమాఫీ ఉంటే అక్కడ వరకు అయిపోయింది ఆల్రెడీ. 2 లక్షల పైన అది 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకొంచెం మాఫీ చేయాలని ఆలోచనతో మా నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో ప్రకటించి ఆ బాధ్యత నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మేమే చెప్పినాం 31,000 కోట్లు మేము రైతు రుణమాఫీ చేస్తున్నామని. కానీ ఇప్పటికి పంపిణీ జరిగింది 18,000 కోట్లే. ఇంకా 13,000 కోట్లు రుణమాఫీ చేసేది ఉంది. అవి కూడా చిన్న చిన్న క్లారిఫికేషన్ తీసుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం 31,000 కోట్లు పెట్టుకుంది. 13,000 కోట్లు ఇంకా బ్యాంకులలో ఉన్నాయి. వాళ్ళకి అన్నీ కూడా రైతులకు చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ నిన్నగాక మొన్న ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎవడైనా చూస్తే ఉంచుతాడు. ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఒక రింగ్ రోడ్ పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్. మరి ఇవన్నీ చర్చకు మేము రెడీ. ఇక ఈడ ఈ దొరగాడు కొత్త తుపాకి రామన్ లెక్క తిరుగుతున్నాడు. నేను అది చేసిన ఇది చేసిన. నువ్వు ప్రజలతో ఎప్పుడు ఎన్నుకోబడ్డాను రమ్మను. ఆయన రాకపోతే ఆయన అల్లుని రమ్మను. ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం. గజ్వేల్లో నువ్వేం చేసినావు, మేమేం చేసినాం, మేమేం చేస్తాం. మరి నువ్వే ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి ఉండి నువ్వు చేయలేకపోయినావు. ఇప్పటికి కూడా ముఖం లేదు. 8 నెలల ఒక్కసారైనా 3వ గెలిపిస్తే నా ప్రజలుండ్రు గెలిపించిర్రు అని ముఖం చూపెడతా. నా ఊరికి వచ్చి నిన్న జెండా వందరం ఉండే వీళ్ళు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ను మోసం చేసుడే అలవాటు కేసీఆర్. మరి అల్లుడు ఉన్నాడు హరీష్ రావు, మరి ఆయన బాధ్యత తీసుకొస్తుంటాడు. ఆయన దగ్గరికి పోతే నేనున్నా నాకు చెప్పమని. అదే నీ సిద్దిపేటలో 4 నెలల్లో బస్ స్టాండ్ కూలగొట్టినావు, కట్టుకున్నావు. మరి మా దగ్గర చూడు ఇప్పుడు నీ తర్వాత నీకన్నా మొదలు బస్ స్టాండ్ కూలగొట్టిరు. ఇప్పటికి అట్లనే ఉన్నది. అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు మీ ఇద్దరు కూడా మామల్లు ఏ విధంగా గజ్వేల్కు మోసం చేశారు. హరీష్ రావుని సిద్దిపేటకు మోసం చేయకపోతే కానీ గజ్వేల్కి అయితే మోసం చేసినాం. మళ్ళీ అదే ముఖం పెట్టుకొని ఇప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము అడిగేది ఒకటే, ఇప్పుడు మా ఎమ్మెల్యే ఏదైనా సమాధానం చెప్పేడుంటే కేసీఆర్ చెప్పాలి. ఆయనకు ఉండే రైట్ లెఫ్ట్ కుక్కలు కావు. ఎందుకంటే గెలిపించింది 3వసారి కేసీఆర్. మరి ఆయన ఇప్పటికన్నా నీ బాధ్యత ఉన్నది. నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, దేనికి ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ నువ్వు ఒక ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ ఆఫీస్కి పోయినా నీకు పనులు అవుతాయి. అరే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే అని ఆ బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే నువ్వు కూడా మరి మొత్తానికి గజ్వేల్కు రావు అంటే రిజైన్ చేసిపో. ఇంకెవరైనా కొత్త ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళు అన్న సేవ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు ఉండి కూడా లేనట్టున్నాయి. కాబట్టి ఇప్పుడన్నా గమనించుకొని బయటకు వచ్చి ప్రజాసేవ చేసి ప్రజలతోని మంచిగా అనిపించుకునే విధంగా మా కేసీఆర్ గారు ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. కానీ ఈ కుక్కల్ని పంపించి రెచ్చగొట్టి రైతులను ఖరాబ్ చేయకు. ఇప్పటికి కూడా నీ మీద బాధ్యత ఉంది. గజ్వేల్ అభివృద్ధి చేయాలంటే నువ్వు కూడా ముందటరా. నీ వెనుక నేను వస్తా. ఇద్దరం కలిసి రేవంత్ అన్న దగ్గరికి పోదాం. మాకు ఇంకా ఈ ఫండ్స్ కావాలి. లేక